తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఒకటి. తెలంగాణ తిరుపతిగా ఈ ఆలయానికి పేరుంది. రాష్ట్రంలో ఎక్కువ మంది భక్తులు సందర్శించే ఆలయం యాదగిరిగుట్ట. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇటీవల దేశంలోనే ఎత్తైన స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. దీంతో భక్తుల రద్దీ పెరిగింది. అయితే ప్రస్తుతం ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు ప్రైవేటు వాహనాలు, బస్సులో ఆలయానికి వస్తున్నారు. ప్రస్తుతానికి ట్రైన్ కనెక్టివిటీ అంతగా లేదు. ఈ నేపథ్యంలో భక్తులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే యాదగిరిగుట్ట ఆలయానికి ట్రైన్లో జర్నీ చేసే అవకాశం కలగనుంది. యాదగిరిగుట్ట భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ 24.45 కోట్ల రూపాయలతో యాదాద్రి రాయగిరి రైల్వే స్టేషన్ను పునరాభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం చిన్నగా ఉన్న పాత స్టేషన్ స్థానంలో విశాలమైన నూతన స్టేషన్ భవనం, ప్లాట్ఫారాలను నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలో అనేక రైల్వే స్టేషన్లను అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తుండగా రాయగిరి స్టేషన్ను పునరాభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 38% పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. అమృత్ భారత్ పథకం కింద పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే పూర్తి చేసి కొత్త ట్రైన్లు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ స్టేషన్కు కొత్త ట్రైన్లు అందుబాటులోకి వస్తే భక్తులు తక్కువ సమయంలోనే ఆలయాన్ని దర్శించుకునే వీలుంది. ఇక ఎంఎన్టీఎస్ విస్తరణలో భాగంగా రాయగిరి వరకు ట్రైన్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ శివారు ఘట్కేసర్ వరకు ప్రస్తుతం ఎంఎన్టీఎస్ ట్రైన్లు నడుస్తుండగా అక్కడి నుంచి రాయగిరి స్టేషన్ వరకు విస్తరించాలని భావిస్తున్నారు. గతంలోనే ప్రతిపాదనలు రాగా ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు సైతం పట్టాలెక్కితే కేవలం 40 నిమిషాల్లోనే ₹25 ఛార్జీతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట ఆలయానికి చేరుకోవచ్చు. దీని ద్వారా సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా కానున్నాయి.